ఆమ్రెడిత సంధి. ఆమ్రెడిత సంధికి సూత్రం ఏంటిదంటే అచ్చునకు ఆమ్రెడితంబు పరంబైన సంధి తరచుగా నగు. ఆమ్రెడితం అంటే ఏంటిదంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రెడితం అంటారు. ఉదాహరణ చూద్దాం. ఔరా ప్లస్ ఔరా. ఇక్కడ ఔరా అనేది ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించడం. ఈ రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రెడితం అంటారు. ఈ ఆమ్రెడితంకు అచ్చు అనేది పరంబైతే ఇక్కడ రా అనే అక్షరం ఎట్లా ఏర్పడింది? రూ ప్లస్ రా అంటే ఆమ్రెడితంకు అచ్చు అనేది పరంబైతే ఇక్కడున్న ఆ అనేది తొలగిపోయి రూకి ఔ చేరడం వల్ల రౌ అనేది అవుతుంది. ఔరౌరా. నెక్స్ట్ ఏమి ప్లస్ ఏమి. రెండోసారి ఉచ్చరించినాం కదా, ఈ ఉచ్చరించిన పదాన్ని ఆమ్రెడితం అంటారు. ఆమ్రెడితంకు అచ్చు పరంబైన ఇక్కడ మీ అంటే ఇందులో ఈ అని అచ్చు ఉంది కదా, ఇది ఎట్లా ఏర్పడింది? మో ప్లస్ ఈ మీ. అచ్చు అనేది పరంబైతే ఆమ్రెడితంకు అచ్చు అనేది పరంబైతే ఇక్కడ ఈ అనేది తొలగిపోయి మూకు ఏ అనేది చేరడం వల్ల మే అనేది అవుతుంది. ఏమేమి. నెక్స్ట్ ఎట్లు ప్లస్ ఎట్లు. ఎట్లు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా, ఉత్తునకు ఆమ్రెడితం అనేది పరంబైతే ఈ టూకి ఏ అనేది చేరడం వల్ల టే అనేది వస్తుంది. ఎట్లెట్లు. నెక్స్ట్ ఎంత ప్లస్ ఎంత. ఎంత అనేది ఆమ్రెడితం. రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రెడితం అన్నాం కదా, ఇక్కడ తా అంటే ఇందులో ఆ అని అచ్చుంది కదా, అచ్చునకు ఆమ్రెడితం పరంబైతే ఇక్కడ ఉన్న ఆ అనేది తొలగిపోయి తూకు ఏ అనేది చేరడం వల్ల తే అనేది అవుతుంది. ఎంతెంత. ఇంకో సూత్రం. ఆమ్రెడితంబు పరంబైన కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుకెళ్ళ అదంతము ద్విరుక్త టకారంబగు. కడాదులు అంటే కడా, కొన, చివర, తుద, పగలు మొదలైన పదాలను కడాదులు అంటారు. ఆమ్రెడితంబు పరంబైన కడాదులు. ఇక్కడ ఏంటి? ఇది చివర అనేది ఏంటి? ఆమ్రెడితము. ఆమ్రెడితంబు పరంబైన కడాదులు అంటే చివర, కడ, కొన, తుద, పగలు మొదలైన పదాలను కడాదులు అన్నాం కదా, ఇక్కడ ఏంటి? కడాదులు. ఈ చివర అనేది కడాది. ఆమ్రెడితంకు కడాదులు పరంబైన కడాదుల తొలియచ్చు మీది. తొలియచ్చు ఇక్కడ తొలియచ్చేది చి అనేది తొలియచ్చేది. తొలియచ్చు మీది వర్ణంబు అంటే దీని పక్కనున్న వర్ణాలు ఇవి రెండు తొలగిపోయి, వర్ణము అంటే అక్షరమాల, ఇవి రెండు తొలగిపోయి ఇక్కడ ద్విరుక్త టకారం అంటే టాకి టావొత్తు. ద్వి అంటే ఏంటి? రెండు అంటే టాకి టావొత్తు అనేది వస్తుంది. ద్విరుక్త టకారం అనేది వస్తుంది. చిట్ట చివర. కొన ప్లస్ కొన. కొట్ట కొన. ఇక్కడ కొన అనేది ఆమ్రెడితంబు, ఇక్కడ కొన అనేది కడాది. ఆమ్రెడితంకు కడాది పరంబైన కడాదుల తొలియచ్చు. ఇక్కడ కో అనేది తొలియచ్చు కదా, తొలియచ్చు మీది వర్ణంబు కెల్ల లోపంబు అంటే ఇది నా అనేది లోపించి ఇక్కడ ద్విరుక్త టకారం అనేది వస్తుంది. అంటే టాకి టావొత్తు అనేది వస్తుంది. కొట్ట కొన. నెక్స్ట్ పగలు ప్లస్ పగలు. పట్ట పగలు. బయలు ప్లస్ బయలు. బట్ట బయలు. ఇది ఎట్లా ఏర్పడింది? ఆమ్రెడితంబు పరంబైన ఏంటి? కడాదులకు ఆమ్రెడితం పరంబైన ఇక్కడ కడాదుల తొలియచ్చు. బా అనేది తొలియచ్చు కదా, తొలియచ్చు మీది వర్ణం అంటే దీని పక్కకున్న వర్ణం తొలగిపోయి